పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాల మహోత్సవాన్ని ఈ నెల 18, 19 మరియు 20వ తేదీల్లో పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సందర్శించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జేసీ శుభం బన్సల్, జిల్లా అటవీ కన్జర్వేటర్ అధికారి సెల్వం, ఆర్డీ టూరిజం రమణప్రసాద్తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ఫ్లెమింగో ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. 2020 సంవత్సరం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నిర్వహించి ఉన్నారని, గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించడం జరగలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ఘనంగా రాష్ట్ర పండుగ రీతిలో నిర్వహించాలని సూచించారని తెలిపారు. మన జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి 18, 19 మరియు 20వ తేదీల్లో 3 రోజుల పాటు 5 ప్రాంతాల్లో నేలపట్టు, బీవీపాలెం, అటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చాలా సెన్సిటివ్ ఈకోసిస్టమ్ అది, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ముఖ్య ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి ఈ ఫెస్టివల్ ద్వారా అనేది, అంటే అవి మెయిన్ ఫ్యాక్టర్స్ కింద పెడుతూ మనము ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నాము. ప్రజలకి అవేర్నెస్, అవగాహన కూడా కల్పించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఫెస్టివల్లో భాగంగా. అంటే అపార్ట్ ఫ్రమ్ కల్చరల్ యాక్టివిటీస్ విచ్ ఎనీవేస్ వీ డూ ఇట్, మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే ఈ బర్డ్స్ ఈ పర్టికులర్ ఈకోసిస్టమ్కి వస్తున్నాయో వాటిని కన్జర్వేషన్ అండ్ ఈ ఈకోసిస్టమ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీ కానీ పులికాట్ లేక్ కానీ చాలా సెన్సిటివ్ ఈకోసిస్టమ్, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏంటి మనకు ఉపయోగం, ఎంత ఇంపార్టెంట్ ఇది ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా ఒక మెయిన్ మెసేజ్ అనేది కూడా ఇవ్వదలుచుకున్నాము. సో దాంట్లో భాగంగానే ఈసారి మనకి జనవరి 18, 19, 20 తారీఖుల్లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. హానరబుల్ సీఎం సార్కి కూడా మొన్న హానరబుల్ ఎమ్మెల్యే గారితో కలిపి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే గారితో కలిపి ఇన్విటేషన్ అందించాము. అదేవిధంగా అదర్ టూరిజం మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కూడా ఇవాళ రేపు వాళ్ళ సమయాన్ని బట్టి మనము ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ టూరిజం మినిస్టర్ గారికి నిన్ననే ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇవాళ రేపు ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే చాలా ఎక్స్టెన్సివ్గా ఏర్పాట్లు చేస్తున్నాము. మొత్తం 3 రోజులకు గాను 5 సెంటర్లలో యాక్టివిటీస్ జరగబోతున్నాయి. ఒకటి నేలపట్టు బర్డ్ శాంక్చురీలో ఏదైతే మనకి ఇప్పుడు పెలికాన్ బర్డ్స్కి, మేజర్గా పెలికాన్ బర్డ్స్కి అది నెస్టింగ్ టైం. సో అక్కడ మొన్న కూడా విజిట్ చేసినప్పుడు చాలా రకాలైనటువంటి అపార్ట్ ఫ్రమ్ పెలికాన్ బర్డ్స్ ఇంకో 7 స్పీషీస్ బర్డ్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో అక్కడ మనము ఒక పాయింట్ ఉంటుంది. అదేవిధంగా ఆటకాని తిప్ప దగ్గర మనం ఏదైతే షార్కి వెళ్ళే దారిలో ఆటకాని తిప్ప మనకి పులికాట్ బర్డ్ శాంక్చురీ ఉంది. అక్కడ కూడా ఆ రోడ్డు ఎమ్మటి కూడా ఇరువైపులా మనకు ఫ్లెమింగోస్ కనపడతాయి కాబట్టి ఒక 6-7 వ్యూయింగ్ పాయింట్స్ కూడా పెట్టి అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా ఆటకాని తిప్పాలో కూడా సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఇది సెకండ్ ప్లేస్. థర్డ్ది వచ్చేసి బీవీపాలెం బోటింగ్ పాయింట్. ఇక్కడ కూడా మనకి పులికాట్ సరస్సులోకి బోటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక 35 బోట్స్ పెట్టేసి సఫిషియంట్ ప్రికాషన్స్, అంటే ఖచ్చితంగా బోట్ నడవాలంటే ప్రతి బోట్లో కూడా లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి 2 గజేతగాళ్ళని కూడా ప్రతి బోట్లో పెట్టడం జరిగింది. సో 35 బోట్స్ని పెట్టాము. వీళ్ళందరూ కూడా బోటింగ్ ఫర్ పబ్లిక్కి కూడా ఏర్పాట్లు అన్నీ చేయటం జరిగింది. అదేవిధంగా 4th ప్లేస్ వచ్చేసి మనకి ఏదైతే సూళ్లూరుపేటలో జిల్లా పరిషత్ స్కూల్ మనము తీసుకోవటం జరిగింది, స్కూల్ గ్రౌండ్స్. ఇదే మేజర్ మనకి, అంటే బై ద ఈవినింగ్ అందరు ఇక్కడికే చేరుకుంటారు. ఇక్కడ మనము చాలా స్టాల్స్ పెట్టి అందులో మేజర్ అట్రాక్షన్ వచ్చేసి మన శ్రీహరికోట షార్ వాళ్ళది మేజర్ స్టాల్ ఉంది.
సో అదేవిధంగా ఆల్ అదర్ లోకల్ కల్చర్ని, లోకల్ ట్రెడిషన్ని ప్రతిబింబించేలా, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మేజర్ ఆర్ట్, క్రాఫ్ట్, ట్రెడిషన్స్ని ప్రతిబింబించేలా ఈ స్టాల్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ స్కూల్ గ్రౌండ్స్లో కల్చరల్స్తో పాటు గేమ్స్ని కూడా మనము కండక్ట్ చేస్తున్నాము. కల్చరల్స్ కూడా చాలా డిఫరెంట్ అక్రాస్ ద స్టేట్ నుంచి కూడా మనం కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాము. డ్యూలీ అంటే లోకల్ టాలెంట్ని గుర్తించే విధంగా, లోకల్ టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా మనం ఈ కల్చరల్ యాక్టివిటీస్ని కూడా ప్లాన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈసారి అడిషనల్గా శ్రీ సిటీలో మనం ఒక ఈవెంట్ కాన్క్లేవ్ చేస్తున్నాము. వర్క్షాప్ 3 days కూడా ఉంటుంది. దీనికి మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏదైతే వీళ్ళు ఒక ఎన్జిఓ, వాళ్ళు దే రినౌడ్ అక్రాస్ ద వరల్డ్ ఫర్ దేర్ వర్క్స్ ఇన్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఎక్కువగా ఈ నాట్ ఓన్లీ ఇన్ అంటే బర్డ్స్లోనే కాదు, అదర్ యానిమల్స్లో కూడా వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అక్రాస్ ద వరల్డ్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళని ఈసారి పిలవటం జరిగింది. శ్రీ సిటీని కూడా యాజ్ అన్ యాక్టివ్ పార్ట్నర్, ఇండస్ట్రీ పార్ట్నర్ కింద పెట్టుకొని వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాం. దేవర్ అంటే కైండ్ ఇనఫ్ టు సపోర్ట్ అస్ ఇన్ దిస్. మొత్తం ఈ 3 రోజుల వర్క్షాప్ కూడా కంటిన్యూస్గా వేరియస్ అకాడమిషియన్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రీస్ వీళ్ళందరినీ పిలిపించి కూడా అసలు పులికాట్ ఎంత ఇంపార్టెంట్ మన ఏరియాకి, లోకల్ ఫిషర్మెన్కి, లోకల్ కమ్యూనిటీకి, ఈ లోకల్ ఈ పక్షులు ఏదైతే వస్తాయో వాటికి కూడా ఎంత ఇంపార్టెంట్ ఈకో సిస్టమ్ అనేది కూడా అందులో డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ నుంచి నెక్స్ట్ సజెషన్స్ కూడా తీసుకొని ఫర్దర్గా యాజ్ వి గో ఫార్వర్డ్ వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఒక ప్రత్యేక కార్యాచరణ అనేది కూడా చేయటం జరుగుతుంది. సో దిస్ టైం ఇది చాలా సీరియస్గా ఈ శ్రీ సిటీలో జరిగే ప్రోగ్రామ్ని కూడా చాలా సీరియస్గా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈసారి కొత్తగా మనము అంటే ప్రీవియస్గా చేయనివి యాక్టివిటీస్ ఈసారి చాలా చాలా తీసుకొచ్చాము. మనం చూసుకున్నట్టయితే మనము ఈ సిఎస్ఆర్ కాన్క్లేవ్ కూడా మనం శ్రీ సిటీలో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రెగ్యులర్గా వాళ్ళు చాలా అంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. బట్ వీటికి కూడా అంటే ఈ పక్షుల్ని ఏదైతే మనం కన్జర్వ్ చేసి ఈ పులికాట్ ఈకోసిస్టమ్ని కన్జర్వ్ చేయడం కోసం కూడా వాళ్ళ సిఎస్ఆర్ సహాయం తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా మనం ఈసారి కొత్తగా ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు వచ్చేవాళ్ళు, ఏమేమి మనము యాక్టివిటీస్ ఉన్నాయి కూడా దాంట్లో చాలా క్లియర్గా మనకి అందులో అందుబాటులో ఉన్నాయి. సో వెబ్సైట్ కూడా ఇప్పుడు విల్ బీ ఇనాగరేటింగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. సో వెబ్సైట్ కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా ఒకసారి యూ షుడ్ పర్సనలీ సీ, బికాస్ చాలా దిస్ వెబ్సైట్ విల్ బి దేర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫెస్టివల్, గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో విల్ కీప్ ఇట్ ఓపెన్. ఎందుకంటే పీపుల్ నుంచి కూడా, పబ్లిక్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ సజెషన్స్ కూడా ఇందులో తీసుకునే విధంగా మనం క్రియేట్ చేశాము. అదేవిధంగా మనకి ఎంతోమంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్తో వర్క్ చేసే వాళ్ళ ప్రొఫెషనల్స్ని కూడా దీనికి తీసుకొని రైట్ ఫ్రమ్ డిజైన్ ఆఫ్ ఇన్విటేషన్ దగ్గర నుంచి హోర్డింగ్స్ కానీ, కంటెంట్ కానీ, సోషల్ మీడియా కంటెంట్ కానీ అంతా కూడా చాలామంది ప్రొఫెషనల్స్తో చేస్తున్నాము. సో దట్ మెసేజ్ గోస్ టు ఎవ్రీవన్, పీపుల్ వైడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళకి జనాలకి అన్ని ఏర్పాట్లు కూడా మనము అక్కడ చేయటం జరిగింది అన్ని సెంటర్స్లో. రైట్ ఫ్రమ్ లాస్ట్ టైం కూడా ఫీల్డ్ విజిట్ పెట్టుకొని మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా వాల్యుబుల్ సజెషన్స్ అక్కడ లోకల్ మీడియా వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే అక్కడ సఫిషియంట్ బైనాకులర్స్, వ్యూయింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ చేయమన్నారు, దాని తగ్గట్టు అది ఇంక్రీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఫారెస్ట్ నుంచి కూడా సుమారుగా 50 మందిని గైడ్స్ని కూడా పెడుతున్నాము ఆల్ అక్రాస్ ద ప్లేసెస్లో. ఎందుకంటే చాలామందికి పక్షుల మధ్య డిఫరెన్సెస్ తెలియకపోవచ్చు. సో అందుకని ఫారెస్ట్ నుంచి టెక్నికల్ ఇన్పుట్స్ కూడా ఇచ్చే విధంగా సో వాళ్ళని కూడా పెడుతున్నాము. అండ్ ఈసారి షార్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేసి ఆల్మోస్ట్ ఒక 40 into 80 సైజ్ దీంట్లో వాళ్ళ మొత్తము అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా దే ఆర్ పుట్టింగ్ ఫర్ డిస్ప్లే, ఎస్పెషలీ స్కూల్ కిడ్స్ కోసం, కాలేజ్ పిల్లల కోసం ఇది వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే దే ఆర్ కైండ్ ఇనఫ్ టు కమ్ అండ్ పుట్ దేర్ స్టాల్స్. వాళ్ళకే బిగ్గెస్ట్ స్టాల్ ఇస్తున్నాము. ఎందుకంటే వీ ఫీల్ పులికాట్లో మేజర్ స్టేక్ హోల్డర్ వచ్చేసి షార్ వాళ్ళు.
పులికాట్ ఈకోసిస్టమ్ కొంచెం దెబ్బతిన్నా మేజర్ ఎఫెక్ట్ అపార్ట్ ఫ్రమ్ లోకల్ ఫిషర్మెన్కి కాకుండా షార్ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా ఈసారి ఇంక్లూడ్ చేసి దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్ కింద భాగస్వామిగా వాళ్ళను కూడా పెట్టడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే అన్ని ఏర్పాట్లు కూడా ప్రజల సందర్శన దగ్గర నుంచి వాళ్ళకి టాయిలెట్స్ అన్ని చోట్ల కూడా ఆల్ 5 ఏరియాస్లో కూడా వీ హ్యావ్ పుట్ టాయిలెట్స్, శానిటేషన్ సిబ్బందిని కూడా పెట్టి మనము కంటిన్యూస్గా రౌండ్ ద క్లాక్ క్లీనింగ్ కోసం కూడా మనుషుల్ని పెట్టాము. సో దట్ పీపుల్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా ప్లాన్ చేసుకొని పెడుతున్నాము. అండ్ క్రౌడ్ కంట్రోల్కి సంబంధించి కూడా ఈసారి వీఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ క్రౌడ్ కంట్రోల్. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పి ప్రాపర్ ఎగ్జిట్ ఎంట్రీలు కూడా మ్యాప్ చేసుకున్నాము. ఈసారి సీసీ కెమెరా సఫిషియెంట్గా అన్ని చోట్ల పెట్టడం జరిగింది. డ్రోన్స్ కూడా వాడుతున్నాం ఫర్ క్రౌడ్ కంట్రోల్ ఈసారి కొత్తగా. సో ఆల్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టేకెన్. వీ వాంట్ ఆల్ ద పబ్లిక్ విల్ బి కమింగ్ ఫ్రమ్ తమిళనాడు, పబ్లిక్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆల్ ద సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్. అండ్ 18th 19th కూడా మనకి హాలిడేస్ ఉన్నాయి. సో సాటర్డే సండే ఉంది అండ్ హాలిడేస్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, ప్లీజ్ కమ్ విత్ ఫ్యామిలీ, చిల్డ్రన్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, లెర్న్ అబౌట్ దిస్ ప్లేస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. పులికాట్ ఈకోసిస్టమ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అందరూ కూడా, జిల్లా ప్రజలందరూ కూడా, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు వచ్చేసి ప్లీజ్ హ్యావ్ ఎ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకున్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. లోకల్ ఒక పొలిటికల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది విత్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ హానరబుల్ ఎమ్మెల్యే అండ్ అదర్ పొలిటికల్ లీడర్స్ హూ హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఏరియా. వాళ్ళు ఎన్నో ఫ్లెమింగో ఫెస్టివల్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ సజెషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము. వాళ్ళని కూడా ఒక పొలిటికల్ కమిటీ కింద పెట్టి మనము ఏర్పాట్లు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవటం జరుగుతుంది. సో దీస్ ఆర్ అంటే అక్కడ యాక్టివిటీస్ కూడా చూసుకుంటే మనకి ఈచ్ ప్లేస్లో చూసుకుంటే నేచర్గా నేలపట్టు బర్డ్ శాంక్చురీలో చేస్తున్నాం. ఆటకాని తిప్పాలో కూడా బర్డ్ వాచింగ్ పెట్టాము. మళ్ళీ స్నేక్ షో, ప్రమోషనల్ ఫిలిమ్స్ అక్కడ చూపిస్తున్నాము అవేర్నెస్ కోసం. బీవీ పాలెంలో బోటింగ్ పాయింట్ అండ్ ప్రమోషనల్ ఫిలిమ్స్ చూపిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇందాక జెడ్పీ వేసుకున్నాను, ఇట్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మిస్టేకెన్. అక్కడ ఇనాగరల్ అండ్ క్లోజింగ్ సెరమనీస్ అక్కడ జరుగుతాయి రేపు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ అక్కడే ఉన్నాయి. కాంపిటీషన్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేజర్గా అక్కడ ఉన్నాయి. శ్రీ సిటీలో వచ్చేసి సింపోజియం ఆన్ బయోడైవర్సిటీ అండ్ వెట్లాండ్ కన్జర్వేషన్ అదొకటి చేస్తున్నాం. సిఎస్ఆర్ కాన్క్లేవ్ చేస్తున్నాం అండ్ ఏపీ టూరిజం కాన్క్లేవ్ చేస్తున్నాము. సో దీస్ ఆర్ ద 5 వెన్యూస్లో 3 days రోజు 3 days కూడా కంటిన్యూస్ యాక్టివిటీస్ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి 18th January 9 AM నుంచి మనకి మెయిన్ వెన్యూలో ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. టువర్డ్స్ ఈవినింగ్ 5 నుంచి మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్ అదర్ వెన్యూస్లో కూడా 9 AM నుంచి కూడా మనకి ఏదైతే ఇప్పుడు యాక్టివిటీస్ చెప్పానో ఆల్ 3 days కూడా మనకి స్టార్ట్ అవుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ మాత్రం ఫ్రమ్ ద ఆఫ్టర్నూన్ కొంచెం అంటే 3 PM నుంచి అనుకుంటున్నాం. ఎండ తీవ్రతను బట్టి 1 hour అటు ఇటు ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఎక్కడ కూడా ఐ ఆల్సో రిక్వెస్ట్ పబ్లిక్, సిన్స్ ఇట్ ఈజ్ అంటే నేచర్ సంబంధించింది కాబట్టి వీలైనంత వరకు ప్లీజ్ లిమిట్ ఆన్ అంటే వేస్ట్ డిస్పోజల్. ఎక్కడ కూడా చెత్త పడేద్దని అపీల్ ఇస్తున్నాను. ప్లాస్టిక్ కూడా వీలైనంత వరకు తగ్గించి వాడితే కూడా మంచిది. సో ఇట్ విల్ బి ఎ గుడ్ మెసేజ్. విల్ బి సెట్టింగ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ టు అదర్ ఈవెంట్స్. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు దీస్ 2 things. ప్లీజ్ రెడ్యూస్ ప్లాస్టిక్ అండ్ ఆల్సో డోంట్ లిటర్ వేస్ట్ అరౌండ్. అక్కడ సఫిషియంట్ డస్ట్బిన్స్ అవి పెడుతున్నాము. సో ప్లీజ్ ఎన్ష్యూర్ యూ యూటిలైజ్ దోస్ డస్ట్బిన్స్. సో దీస్ విల్ బీ మనకి లార్జ్లీ ఇవి పెడుతున్నాం. అదేవిధంగా మనకి ఐఐటి, ఐసర్ మన స్ట్రెంగ్స్ మనకున్న ఇక్కడ
కల్నరీ ఇన్స్టిట్యూట్, ఇట్లా వీళ్ళందరినీ కూడా మనము రోపిన్ చేస్తున్నాము. అదేవిధంగా ఐసర్లో అండ్ మనకి మహిళా యూనివర్సిటీలో ఆర్నిథాలజిస్ట్ అంటాం, అంటే పక్షులకు సంబంధించి దే ఆర్ ద అంటే ప్రొఫెషనల్ పీపుల్. వాళ్ళందరూ అంటే దేశం మొత్తం మీద చాలా ఫేమస్ వాళ్ళని కూడా వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటున్నాం. సో అంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదంతా మనము ఈ ఏరియా మీద, పులికాట్ సరస్సు మీద, నేలపట్టు బర్డ్ శాంక్చురీ మీద, ఈ పక్షుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. బికాస్ పేరు పెట్టింది మనం ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టి, కల్చరల్ యాక్టివిటీస్ ఇవి కూడా ప్యారల్గా చేస్తున్నాము. బట్ లోకల్ ఈ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. సో మొత్తం ఎంటైర్ డిజైన్, ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాటిని బేస్ చేసుకొని సెంటర్ చేసుకొని చేస్తున్నాం. అందుకే ఈసారి నాట్ ఓన్లీ టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా ఈక్వల్ ఫుటింగ్లో వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ దిస్ టైమ్. సో బికాస్ ఆల్ దిస్ ఈజ్ ఆల్ ఈకో సెన్సిటివ్ జోన్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కూడా ఈక్వల్ ఫుటింగ్ బేసిస్లో వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్. సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఇన్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. ఎస్, అది ఇందాక చెప్పినట్టు లోకల్ ఆర్ట్ కానీ, ట్రెడిషన్ కానీ, కల్చరల్స్ కానీ, లోకల్ క్యూజైన్స్ కూడా వాళ్ళు తినే అవన్నీ లోకల్ అంటే ఆ ఏరియా సుళ్ళూరుపేటదిగా ఎక్కువ ప్రమోషన్ చేసే విధంగా ప్లాన్ చేసాము. కాంపిటీషన్స్ కూడా దాని తగ్గట్టే పెడుతున్నాం. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. నమస్కారం. ఈసారి జిల్లా కలెక్టర్ గారు ముందుగా పిలిపించి హానరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ని మీనింగ్ఫుల్గా సెలబ్రేట్ చేయాలని చెప్పారు. దాని విధంగా టూరిజం డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోల్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ నెలపట్టు, పులికాట్ ఇవన్నీ కూడా శాంక్చురీస్ కాబట్టి సో మేము కూడా కంప్లీట్గా భాగస్వామ్యం అయ్యాము ఈ ప్రోగ్రాంలో. దీంట్లో డిస్కషన్లోనే ఈసారి ఓన్లీ కల్చరల్ ప్రోగ్రామ్ ఇలాంటి అది రెగ్యులర్గా ఉంటాయి, కానీ మనం ఫ్యూచర్కి లాంగ్ టర్మ్గా ఎలా ఈ ప్రోగ్రామ్కి తీసుకెళ్తామని ఆలోచించి ఒక 2 days రీసెర్చ్ సింపోజియం ఒకటి శ్రీ సిటీలో ఆర్గనైజ్ చేస్తున్నాము. బిఎన్హెచ్ఎస్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. దాదాపు కంట్రీ నుంచి చాలా ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎన్జిఓస్ కానీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక 50 members దాంట్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్, ఎన్జిఓస్ నుంచి కన్ఫర్మ్ చేశారు. దే ఆల్ రేపు అక్కడికి రీచ్ అవుతున్నారు. 2 days జరుగుతుంది. అదేవిధంగా మనము ఏదైతే అవుట్కమ్ వస్తున్నాయో దాన్ని ఎలా మనం బడ్జెట్తో లింక్ చేసి ఆ యాక్టివిటీస్ అన్నీ మనం ఎట్లా లోపల ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించి సిఎస్ఆర్ కాన్క్లేవ్ కూడా శ్రీ సిటీ వాళ్ళతో అక్కడే పెట్టేస్తున్నాము. ఏదైతే మనం ప్రాజెక్ట్స్ మెయిన్గా టూరిజము, ఈకో టూరిజము, ఫారెస్ట్ రిలేటెడ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్కి ఏదైతే మనకి ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా సిఎస్ఆర్ కాన్క్లేవ్లో మనం ప్రెజెంట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనము మనకి సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ వస్తే ఇవన్నీ కూడా ఆ ఏరియా ల్యాండ్స్కేప్లోనే మనము ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఒకవైపు మనకి పక్షులు, దానికి సంబంధించిన కన్సర్వేషన్ యూస్ అవుతుంది, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి అది యూస్ అవుతుంది. అదేవిధంగా టూరిజం కాన్క్లేవ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా టూరిజం డిపార్ట్మెంట్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈవెన్ స్టార్టింగ్ నుంచి మేము లోగో డిజైన్స్ కూడా చాలా థాట్స్ ప్రాసెస్లో అది మనం చేసాము. మీరందరూ చూసి ఉంటారు. సెలబ్రేషన్ ఆఫ్ నేచర్, కల్చర్ అండ్ బయోడైవర్సిటీ అన్నది మనం థీమ్గా కూడా పెట్టాం. అంటే మనం నేచర్ని సెలబ్రేట్ చేయాలి, లోకల్ కల్చర్ని మనం సెలబ్రేట్ చేయాలి, అదేవిధంగా బయోడైవర్సిటీ అంటే మనం కూడా దాంట్లో భాగస్వామ్యం, మనం కూడా పార్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఇవన్నీ మనం సెలబ్రేట్ చేయాలి. ఈ తిరుపతి, అదేవిధంగా మన సుళ్ళూరుపేట, పులికాట్ ఒక డెస్టినేషన్ అనేది మన నేషనల్ గ్లోబల్ డెస్టినేషన్గా మారాలి. ఇప్పుడు ఈ ఇయర్ ఈ క్యూ అన్నీ మనం తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా మనం ఎక్స్పర్ట్స్ని ఈ వెట్లాండ్ కన్జర్వేషన్ మీద మనం తిరుపతికి తీసుకురావడం జరుగుతుంది. ఈయన అవుట్కమ్ ద్వారా అది ఖచ్చితంగా జరుగుతుంది. సో 100% ఈ ప్రోగ్రామ్ మీ అందరితో కలిపి సక్సెస్ఫుల్గా జరుపుతాం. థ్యాంక్ యూ. www.flamingo FLAMINGO Flamingo Fest FEST